మిథున్ రెడ్డిని ఏదేదో చేసేస్తున్నారు, తాలిబాన్లాగా చూసేస్తున్నారని చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చి క్యాడర్ని రెచ్చగొట్టాలనుకుంటే క్యాడర్ కూడా అంత పిచ్చోళ్ళేం కాదు. ఇంత దారుణంగా రాజకీయాల్ని దిగజార్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టకపోయి ఉంటే ఇంకా హుందాగానే రాజకీయాలు జరిగే ఈ రాష్ట్రంలో. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏ విధంగా స్పందించారు, ఆ సోకాల్డ్ నాయకులు ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే కొంతమంది చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి అక్రమ అరెస్టులు చేసేస్తున్నారు, అన్యాయమైన అరెస్టులు చేసేస్తున్నారు అని చెప్పి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది, అసలు వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథున్ రెడ్డి గారి తండ్రి కోర్టు బయట ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించేటువంటి నాయకులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పి ఈయన మాట్లాడాడు. తర్వాత ఒక తాలిబాన్లనో లేకపోతే ఏదో విదేశీ అన్నాడు. ఆయన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాల. ఈ పక్కనున్న రీల్ స్టార్ మార్గాని భరత్ ఈయనకు అందించాడు టెర్రరిస్ట్ అని. టెర్రరిస్ట్ లెక్క ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో చాలా సీనియర్ పొలిటీషియన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అర్ధరాత్రి 2:30కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ప్రయర్ నోటీస్ కూడా ఆయనకి ఇవ్వకుండా నంద్యాల టూర్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అర్ధరాత్రి 2:30కి వెళ్ళి పోలీసులు ఆయన ఉండే కాన్వాయ్ బస్సు డోర్లు కొట్టింది రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక నోటీస్ చూపిండంటే నోటీస్ లేదు, అరెస్ట్ వారెంట్ ఒకటి తీసుకొని వచ్చి స్కిల్ స్కామ్ అని, స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో స్కామ్ చేసేసారని ఒక అభూత కల్పన చేసేసి ఆయన్ని 2 రోజుల పాటు నిద్రపోనివ్వకుండా తెల్లవారుజామున మొదలైన ఆయన ప్రయాణం తర్వాత రోజు సాయంత్రం 6 గంటలకు తీసుకెళ్ళి సిఐడి కోర్టులో ఆయన ప్రవేశపెట్టింది ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈయన మంత్రిగా ఉన్నాడు, ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆ రోజు కూడా ఈ మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు, చాలా సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అని రాష్ట్రంలో ప్రజలందరికీ రుద్దే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలికి వెళ్ళే విజువల్స్ని వందల కొద్దీ వేల సార్లు ఆ సోకాల్డ్ బ్లూ మీడియాలో ప్లే చేశారు, రాక్షసానందం పొందారు. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, ప్రజాప్రతినిధుల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలీదు అని అక్రమ కేసులు పెట్టారని. అంటే వాళ్ళ కొడుకును అరెస్ట్ చేస్తే నొప్పి తెలిసి వచ్చింది ఎవరికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. కొన్ని వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ చేసిన కేసులో సిట్ విచారణ చేసి 3,500 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారు, ఈ ముడుపులు పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నారు, పలానా ప్లేసుల్లో స్టోర్ చేశారు అని దుబాయ్కి సంబంధించిన ఒక పెద్ద భవనంలో ఈ నిందితులు ఉన్నారు అని చెప్పి మొత్తం గుట్టు రట్టు చేసిన తర్వాత మాత్రమే ప్రధాన సూత్రధారుడిగా మిథున్ రెడ్డి గారిని సిట్ అరెస్ట్ చేసింది. మిథున్ రెడ్డి గారి తండ్రిగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిథున్ రెడ్డికి సంబంధం లేదు, మా హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు అని ఇప్పటివరకు చెప్పలా. పైగా అక్రమ అరెస్టులు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇదే సోకాల్డ్ పవర్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడారు, కొడాలి నాని ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు, అక్కడ ఫ్రిడ్జ్
వేసి దోమలు కొడుతున్నాయి. దోమలు కొట్టక లేకపోతే రంభా ఊర్వశి వచ్చి కన్ను కొడతారేంటి దీనికి? రంభా ఊర్వశి వచ్చి కన్ను కొడతారా? ఎంత బలిసిన మాటలు మాట్లాడాడు ఇదే కొడాలి నాని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొడాలి నాని ఇంత బలుపుతో ఇప్పుడు దాకా ఎక్కడన్నా మాట్లాడా? సంవత్సరం 2 నెలల కాలంలో రంభా ఊర్వశి వచ్చి కన్ను కొడతారా అంట. రాష్ట్రానికి 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు, ఈ కొడాలి నాని అనే వ్యక్తికి రాజకీయ భిక్ష పెట్టాడు బీఫామ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన చేసిన తప్పు అనుకుంటా. ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడే వాళ్ళని రాజకీయాల్లో, అంటే వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా బాగానే ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా 2019లో అధికారంలో వచ్చిన తర్వాత, వీళ్ళు మంత్రులైన తర్వాత ఎంత బలిసిపోయిన మాటలో వీళ్ళు మాట్లాడుతున్నారు. రంభా ఊర్వశులు ఎందుకండి? జైల్లో దోమలు కొడుతున్నాయని చెప్పారు. అదే కదా, వాస్తవమే కదా చెప్పారు అక్కడ. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి కొడుతుంది దోమలు కాదా? మిథున్ రెడ్డి గారికి కుట్టే దోమలా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుట్టిన దోమలు కాదా? మిథున్ రెడ్డి గారికి ఏమో ఒక సహాయకుడు, న్యూస్ పేపర్లు, ఒక టీవీ, ఈయన యోగా చేయడానికి మ్యాటు, వెస్టర్న్ కమోడు, ఏసీ రూము, ఇన్ని కావాలా? లేకపోతే అవన్నీ ఇవ్వకపోతేనేమో తాలిబాన్లను ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారా? చంద్రబాబు నాయుడుని ట్రీట్ చేశారు మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్నేహ బ్లాక్లోనే మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇంకా పైగా మరి ఆ జడ్జి గారు ఏ విధంగా తీర్పు ఇచ్చారో తెలియదు కానీ ఒక మ్యాండేట్ పంపించారు. ఎవరికి? జైలు శాఖకి. ఏమని? వ్యక్తిగత సహాయకుడిని కూడా మీరు ఏర్పాటు చేయండి అని. అసలు జైలు మాన్యువల్లోనే వ్యక్తిగత సహాయకుడు అనే పదమే లేదు. వీళ్ళు ఎట్టిచ్చారో ఈ ఆర్డర్ అని చెప్పి దాని మీద రివ్యూ పిటిషన్ వేశారు జైలు శాఖ వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారికి వేడి నీళ్ళు కావాలంటే ఇవ్వలా, దోమలు కొడుతుంది దోమతారంటే ఇవ్వలా, ఆయనకి ఎలర్జీ వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్నా కూడా ఎవరు లెక్క చేయాలి ఆ రోజుల్లో. పైగా అధికారంలో ఉన్న వీళ్ళు అధికార మతంతో ఏది పడితే అది మాట్లాడారు. బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వస్తుందా రాదా, జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రాదా? ఆయన పిఎఫ్ హాస్టల్ కంపెనీలో ముక్కలు కొడతా. వాస్తవేనండి, ఇప్పుడు జైలుకి వెళ్ళినోడికి బెయిల్ వచ్చింది. కాకపోతే 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది. 31 కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉండి 43,000 కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో అదంతా 43,000 కోట్ల రూపాయలని ఈడీ సిబిఐ జప్తు చేసిన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఇప్పటికి ఆయనకు బెయిల్ వచ్చి 13 ఏళ్ళండి. కేసులు ఎన్ని సంవత్సరాలు తేలకుండా ఉంటాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి వాళ్ళ మనవాళ్ళకి, ముది మనవాళ్ళకి శిక్షలు వేయరు కదా. కొన్ని లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దొబ్బేశాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఇదే మాట అనే దమ్ము ఈ కొడాలి నానికి ఉందా? అది వాళ్ళు రేపే ఎల్లుండో 10 రోజులు నెల రోజులకు వస్తుంది కదా బెయిల్. మా వాడికి బెయిల్ వచ్చి బెయిల్ అసలు జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రానాడు ఎవడు ఉన్నాడా? సరే, జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రాకుండా ఎవడికి ఉండదులే. కానీ నిజంగా వాస్తవంగా దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు నా మీద కేసు పెడతారు నేను ఈ మాట అంటే. జగన్మోహన్ రెడ్డి యొక్క వృత్తాంతాన్ని తీసుకుంటే అర్థమైపోద్ది. ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి, కొన్ని వేల కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని యూజ్ చేసుకొని సంపాదించినటువంటి వ్యక్తి 12-13 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఎందుకు ఉన్నారో అర్థం కావట్లేదు. ఒక సామాన్యుడిని అయితే 2 వాయిదాలకు వెళ్ళకపోతే 3వ వాయిదాకి అరెస్ట్ వారెంట్ వస్తుంది. ఆడు ఎక్కడున్నా పట్టుకొని అరెస్ట్ చేసేసి జైల్లో వేసేస్తారు పోలీసులు, కోర్టు నుంచి ఒక వారెంట్ వస్తే. మరి ఈ ప్రజాప్రతినిధులకి ఎందుకు ఇలాంటి అమూల్యమైన కానుకల్ని న్యాయ వ్యవస్థ అందించిందో తెలీదు. కొన్ని వేల రిట్ పిటిషన్లు వేసాడు జగన్మోహన్ రెడ్డి, కొన్ని వేల డిశ్చార్జ్ పిటిషన్లు వేసాడు జగన్మోహన్ రెడ్డి. 12 ఏళ్ల నుంచి బెయిల్ మీదే ఉంటున్నాడు. మరి సామాన్యుడికో న్యాయం, జగన్మోహన్ రెడ్డికో న్యాయం అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. తర్వాత ఇదిగోండి, ఈయన సంగతి తెలుసా మీకు? గోరంట్ల మాధవ్. ఈయన తెలియనోడు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇండియాలోనే ఉన్నాడు. ఒక ఎంపీ ఎంత వికృత చేష్టలు చేయకూడదు అన్ని వికృత చేష్టలు చేశాడు ఈయన. ఈయన కూడా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి. దాని గురించి చూద్దాం. గుర్తుపెట్టుకోవాలి, ఇన్వెస్టిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, పోలీసు వాళ్ళు చేసినారు. అది గుర్తుపెట్టుకోవాలి. రిమాండ్కు పోలీసు వాళ్ళు తీసుకుని పోయినారు. అక్కడ తీసుకుని పోయిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి నువ్వో నేనో లేదా ఇంకొకరో జ్యుడిషియల్ కస్టడీకి పంపరు. కోర్టుకు అధికారం ఉంది, జడ్జీలకు అధికారం ఉంది. జడ్జీలు, కోర్టు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కు, జ్యుడిషియల్ కస్టడీకి పంపడం, జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది. ముందు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే రచ్చ చేస్తున్నారో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ గురించి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు, పోలీసులే. ఇక్కడ ఛార్జ్ షీట్ రాసింది పోలీసులే.
ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న అధికారులందరూ పోలీసులే, అరెస్ట్ చేసింది వాళ్ళే, తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసింది వాళ్ళే. కోర్టులో ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత యాజ్ పర్ గోరంట్ల మాధవ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ న్యాయమూర్తి ఏదైతే తీర్పిస్తాడో అదే అంతిమ తీర్పు. ఆ న్యాయమూర్తి ఏం చేశాడు, రిమాండ్కి పంపించాడు. తర్వాత ఇదే మనిషిని జ్యుడిషియల్ కస్టడీలోకి పోలీసులే తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు. చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలో కరెక్ట్ అయింది, మరి మిథున్ రెడ్డి వ్యవస్థలో ఎందుకు కరెక్ట్ కాలేదు సార్? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి అప్పుడు మీ పార్టీ నాయకులే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి ఇట్లా మాట్లాడారు. తాను శుద్ధ పుప్పైనా, రాజకీయాల్లో తనకు ఏమాత్రం అనుభవం లేకపోయినా, మెచ్యూరిటీ లేకపోయినా తను తీసుకొచ్చి, ఎక్కడ గెలవకపోయినా తీసుకొచ్చి కేబినెట్ లోకి చేర్చుకుని 3 శాఖలు ఇచ్చాడు. అలాంటి తండ్రి మరి జైల్లో ఉన్నప్పుడు ఆవేదన చెందటం సహజం. తండ్రి దుర్మార్గుడైనా, దొంగ అయినా, అవినీతి పరుడైనా, వేల కోట్ల రూపాయలు కాజేసినా తండ్రి అనేటప్పటికీ ఆవేదన ఉంటుంది. ఇట్ ఈస్ న్యాచురల్. ఐఎమ్ అప్రిషియేటింగ్. బట్ నేను ఏమంటానంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. చంద్రబాబు నాయుడు సరే, అంబటి రాంబాబు ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అమెరికాకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక బుక్ రాశాడు. అది ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి రాయలేదు. సౌత్ ఏషియన్ స్మగ్లర్స్ అని ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక పేజీనే కేటాయించారు. అంటే ఇక్కడ తండ్రి ఎంత పెద్ద దగులుబాజీ అయినా, తండ్రి ఎంత పెద్ద దొంగ అయినా, తండ్రి ఎంత పెద్ద స్మగ్లర్ అయినా కొడుకు కాబట్టి పప్పైనా కూడా, నేను మిథున్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా, పప్పైనా కూడా రాజకీయంగా అవగాహన లేకపోయినా 2019 నుంచి 24 దాకా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నా, ఫ్లోర్ లీడర్గా ఉన్నా, ఏ రోజు రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి, రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి ప్రశ్నించినటువంటి ఈ మిథున్ రెడ్డిని తన ఆర్థిక బలాన్ని, అంగబలాన్ని, జగన్మోహన్ రెడ్డి అండని చూసుకొని 3 సార్లు ఎంపీగా చేశాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంత చక్కగా చూసుకున్న కొడుకు ఈరోజు జైల్లో ఉంటే ఆ మాత్రం అన్యోన్యతని, ఆప్యాయతని, అనురాగాన్ని కలబోసి నా కొడుకుని టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు అని ఆవేదన చెందడంలో కూడా తప్పేం లేదు. యాజ్ పర్ అంబటి రాంబాబు గారు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ అది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఈరోజు తండ్రి బయటకు వచ్చి బోరుమని ఏడుతున్నాడు కదా, మరి ఇది కరెక్టే కదా. అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు అనాలంటే కేసు అన్నా కొట్టేయాలి, లేదా క్వాష్ పిటిషన్ ఎలా ఉన్నా చేయాలి. అక్రమ అరెస్ట్ ఎలా అంటారండి మీరు? మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే ముందు మిథున్ రెడ్డికి సంబంధించిన లాయర్లు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన లాయర్లు హైకోర్టులో నిరంజన్ రెడ్డి వాదిచ్చాడు మిథున్ రెడ్డి గారికి బెయిల్ కావాలని. హైకోర్టులో కొట్టేశారు కదా. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా మిథున్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కావాలని, ముందస్తు బెయిల్ కావాలని, అక్కడ కూడా కొట్టేశారు కదా. మరి అలాంటప్పుడు ఆ 2 కోర్టులో కొట్టేసిన తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మీరు దేనికి వెళ్ళాలి? మిథున్ రెడ్డి తప్పు చేయకపోతే క్వాష్ పిటిషన్ వేయాలి. మీరేం వేశారు? బెయిల్ పిటిషన్ వేశారు. అంటే మీరు తప్పు చేసినా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి కదా మీరు వేశారు. ఆధారాలతో సహా అరెస్ట్ చేసి, ఆధారాలతో సహా లిక్కర్ స్కామ్లో ఎవరి దగ్గర ఏ డిస్టిలరీని బెదిరించి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులను తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎన్ని ఎకరాలు కొన్నారు, బెంగళూరులో ఎంత పెట్టుబడి పెట్టారు, బంగారం ఎంత కొన్నారు, వాటిల్లో విలువైన సామాగ్రి ఎంత పెట్టి కొన్నారు, ఎవరెవరు దుబాయ్లో ఉన్నారు, ఎవరెవరు థాయిలాండ్ పారిపోయారు, ఎవరెవరు సింగపూర్ వెళ్ళారు, ఈ మొత్తం ఆధారాలతో సహా మీ బట్టలన్నీ ఇప్పదీసి ఈ లిక్కర్ స్కామ్ మీద సిట్టు దర్యాప్తు చేసి కదా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, అవును చేశారు. కోర్టులో ఈ సిట్టోళ్ళు కూడా సబ్మిట్ చేశారు. కోర్టులో జడ్జి గారు ఏ చోటకు వెళ్ళినా, ఏ కోర్టుకు వెళ్ళినా పిటిషన్ డిస్మిస్ అవుతున్నాయంటే హౌ స్ట్రాంగ్ కేస్. ఎస్, హౌ స్ట్రాంగ్ కేస్. హైకోర్టుకి వెళ్తే నో, మీకు బెయిల్ ఇవ్వటం కుదరదు. సుప్రీంకోర్టుకి వెళ్తే నో, మీరు కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో చిక్కుకున్నారు, సిట్ ఆధారాలను తీసుకొచ్చి మాకు ఇచ్చింది, మీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అని అదే కోర్టులు చెప్పినాయి కదా. మరి అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు కరెక్ట్ కాదు? అంబటి రాంబాబు గారు మీరు కూడా ట్విట్టర్లో మురుగుతా అన్నారు. చెప్పండి సార్, కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉందని అర్థం. ఎంత స్ట్రాంగ్ గా ఉందని అర్థం. మీద ప్రభుత్వం మీద విరుచుకుపడితేనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడితేనో ఏం ధర్మం అవుతుందని అడుగుతా ఉన్నా. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసమో, తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసమో భుజాన వేసుకునే కార్యక్రమం యువత నేను ఇవాళ చెప్పింది కాదు. అసలు మాకు కొత్త ఇదేమన్నా నాకు తెలియదు.
మేము ఎప్పుడు చెబుతున్నాం? ఎంత దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సార్ వైసీపీ వాళ్ళందరూ కలిసి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెద్ద తిమ్మింగళాన్ని రక్షించడం కోసం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దానికి కూడా వచ్చి అసలు లిక్కర్ స్కామే లేదని చెప్తున్నారు. మేము ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాం, మీరు పిచ్చి మందు అమ్ముతున్నారు, డిస్టిలరీలు బెదిరిస్తున్నారు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో క్వాలిటీ మద్యమే లేదు, మీరు అమ్మే పిచ్చి మందుకి రాష్ట్రంలో జనాలందరూ చచ్చిపోతున్నారు, దయచేసి మద్యంలో మార్పులు తీసుకురండి అని రాష్ట్రంలో ఉన్న మద్యపాన ప్రియులందరూ కలిసి నానా దండాలు పెట్టారు కదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఒక్కడన్నా విన్నాడా? పైగా కరోనా సమయంలో మద్యం షాపులు ఓపెన్ చేసి మరి మీ యొక్క అవినీతికి డైరెక్ట్గా డోర్లు తెరిచి అక్కడ టీచర్లను తీసుకొచ్చి మద్యం అమ్మించింది ఎవరు సార్? మీరే కదా సార్. ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా, సంవత్సరం 2 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మీరు మద్యం పాలసీని మార్చారు, ఒక యాప్ పరంగా చేయాల్సిన ఆర్డర్స్ అన్ని మాన్యువల్గా చేశారు. ఇది చాలా తప్పు. కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయింది, దాదాపుగా 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని జనాలందరూ చెప్తున్నారు. మేం చెప్పట్లేదు సార్. ఎంత జగన్మోహన్ రెడ్డిని రక్షించాలనుకున్నా కూడా మీరు ఎంత పెద్ద భారీ అవినీతి అక్రమాలతోటి అంత డబ్బుల్ని దొబ్బేసి రక్షించాలనుకోవటం ఎంత అన్యాయం సార్, తప్పు కదా. ప్రతి వ్యవస్థలోనూ నీ మనుషుల్ని చొప్పిస్తూనే ఉన్నావు 40 సంవత్సరాల నుంచి. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషుల్ని 40 సంవత్సరాల నుంచి చొప్పిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి 2013లో బెయిల్ వస్తుందా? 31 క్రిమినల్ కేసులు ముడ్డి కింద పెట్టుకొని బెయిల్ మీద తిరుగుతా పింక్ డైమండ్ అని అబద్ధాలు ఆడి 6 లక్షల కోట్ల అవినీతి అని అబద్ధాలు అబద్ధాలనే మేనిఫెస్టోగా పెట్టి 2019లో జనాలందరికీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేయగలుగుతాడా? అసలు ఇప్పుడు బయట ఉండగలుగుతాడా? నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనుషులు అన్ని వ్యవస్థల్లో ఉంటే కోర్టుల్లో, సిబిఐలో, ఈడీలో, సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని రకాల వ్యవస్థల్లో చంద్రబాబు నాయుడు మనుషులు ఉంటే జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు వస్తాడు అసలు? వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు లోపలేపించారని చెప్పారే కానీ మీరు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి అవినీతి చేయలేదని చెప్పిన వైసీపీ నాయకుడు ఎవడైనా ఉన్నాడా? పైగా మీరు జనాల్లోకి ఏం ఇంక్యుబేట్ చేశారు? అవినీతి చేయని నాయకుడు ఎవడున్నాడు అని మాట్లాడలేదా మీరు? ఇంత దారుణంగా రాజకీయాల్ని దిగజార్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టకపోయి ఉంటే ఇంకా హుందాగానే రాజకీయాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. 2004 నుంచి 2009 దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంత రాజకీయ వైరం ఉన్నా కూడా ఏదన్నా లంచ్కో డిన్నర్కో కలవాలంటే ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు నవ్వుతూ పక్కన కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు కోకొల్లలో. రాజకీయ వైరాన్ని పర్సనల్ వైరం స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం అనేది మిగలకూడదని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన యొక్క పేరు ప్రతిష్టలు బాగా పెరిగిపోతాయని ఆఖరికి పొలాలు సర్వే చేసేసి రాళ్ల మీద కూడా ఆయన ఫోటో వేయించుకున్నాడు కొన్ని వేల కోట్లు తగలేసి. వాటర్ ట్యాంకులకి, స్కూళ్ళకి ఆయన పార్టీ రంగులు వేసుకున్నాడు, పరదాలు పెట్టుకొని తిరిగాడు, చెట్లు నరికాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఆయన పార్టీ పెట్టకపోతే ఇన్ని దారుణాలు, ఇన్ని దరిద్రాలు ఉండేవి కాదు. రాజకీయాలు హుందాగా జాగే రాజకీయాలని ఇళ్లల్లో ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రతిపక్ష నాయకుడిని హ్యూమిలేట్ చేసే స్థాయికి రాజకీయాలను దిగజార్చింది, వెక్కిలి నవ్వులు నవ్వింది జగన్మోహన్ రెడ్డి. దాని పాపం ఖచ్చితంగా అనుభవిస్తున్నారు. ఇప్పుడు 151 నుంచి 11కు వచ్చారు ఆ పాపాలు చేశాయి. 70 ఏళ్ల మనుషుల దగ్గర నుంచి 30 ఏళ్ల మనుషుల దాకా మీరు ఇబ్బంది పెట్టను ఒకటి చెప్పండి. సోషల్ మీడియాలో యాక్టివ్ కూడా మీరు తప్పు చేస్తున్నారంటే రైట్, రాజద్రోహం కేసు. మీ ఎంపీ బయటకు వచ్చి మీరు తప్పు చేస్తున్నారని చెప్తే నియోజకవర్గంలోకి రానిలా, పైగా వాళ్ళని లోపలేసి సిఐడి వాళ్ళ చేతే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాడు మీ జగన్మోహన్ రెడ్డి. మీరు ఈరోజు బయటకు వచ్చి నంగనాచి కబుర్లు చెప్పి మిథున్ రెడ్డిని ఏదేదో చేసేస్తున్నారు, తాలిబాన్లాగా చూసేస్తున్నారని చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చి క్యాడర్ని రెచ్చగొట్టాలనుకుంటే క్యాడర్ కూడా అంత పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కాబట్టే మీకు మొన్న ఎలక్షన్లో పనిచేయాల. ఒక్క నియోజకవర్గంలో ఒక బూత్ దగ్గర స్ట్రాంగ్గా పనిచేసిన వైసీపీ కార్యకర్తను ఒక్కటి చూపించండి. మీరు ఈరోజు వచ్చి సోది మాటలు మాట్లాడతారు. ప్రజలారా మీ అందరికీ తెలియజేస్తున్నా, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అనేది జరిగింది, మీకు తెలుసు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఎట్లాంటి మందు అమ్మారో మీకంటే ఎక్కువగా ఎవరికి తెలీదు. 50 రూపాయలకు వచ్చే మద్యాన్ని 200లకు అమ్మారా లేదా, 90,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి లెక్కలన్నీ చూస్తే ఊరికే ఉరామరిగా చూస్తే అర్థమవుతుంది. నిన్న షర్మిల గారు కూడా చెప్పారు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది మద్యంలో అని. ఇసుకలో ఎంత అవినీతి జరిగిందో మీరు చూశారు. ఎందుకంటే మనకి కొత్త వేటు దూరంలో ఇసుక ఉండి కూడా 8,000 9,000 బట్టి ట్రక్ ఇసుక
కొనుక్కున్న పరిస్థితులు మనం లిటరల్గా అనుభవించాం. ఒక రాష్ట్రంలో ఒక రోడ్ వేయలే వాళ్ళు, రోడ్ వేయకుండానే రోడ్లు వేసేసినట్టు బిల్లులు కూడా తీసుకొని ఉండొచ్చు. ఇవన్నీ తీస్తే కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది. వైసీపీ కార్యకర్తలకు పర్టికులర్గా చెప్తున్నా, ఎవడో వచ్చి నాయకుడు రెచ్చగొట్టేసి నీకు అండగా నేను ఉంటానంటే మీరు రెచ్చిపోయారనుకోండి, మీ పిల్లలు ఇబ్బంది పడతారు. తర్వాత ఆ నాయకుడు మీ దగ్గరికి రాడు. మిమ్మల్ని 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం దగ్గరికి తీనోళ్ళు ఈరోజు వచ్చి మిమ్మల్ని ఏదో ఊడబొడుస్తామంటే దయచేసి నమ్మొద్దు. ఆ టైం వచ్చినప్పుడు మీకు ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళకి ఓటేసుకోండి, అది వేరే విషయం. దయచేసి వైసీపీ నాయకుల్లో ఎవడెవడైతే బయటకు వచ్చి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో ఆ మాటలని రెచ్చిపోయి మీ కాపురాలు కొల్లేరులు చేసుకోవద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నమస్కారం.